వాడు ప్రేమతో అనన్యకి నేనే రాస్తానని రాశాడు. అది నేను మీకు చెప్తున్నాను. షహరి అన్నారు, కొంచెం డౌట్ వస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి? అనన్య చెప్పు. నీ కోసం ఎదురు చూస్తూ తెచ్చుకున్న చికెన్ గునియా ఓకే, నువ్వు రిజెక్ట్ చేస్తే నేను వెళ్ళిపోతా కెనియా. వెళ్ళిపో. ఈ కవిత తర్వాత వెళ్ళిపోవచ్చు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒప్పుకుంటే ఇద్దరం వేలేద్దామా దునియా. ఓకే, ఇది ఓకే. ఎలా అనిపించింది? రకరకాలుగా ఉంది మాస్టర్. అనుకుంటే ఏమన్నా అలాంటివి వచ్చాయి? యాక్చువల్లీ నేను చాలా సార్లు అనుకున్నాను, ఏంటి అందరికి ఒక ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి అవుతుంది కదా, నాకేంటి ఏం అవ్వట్లేదు, నేనేమన్నా తేడానా అనుకున్నాను. ఎవరు పడితే ట్రై చేస్తే ఇలాగే ఉంటది. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ట్రై చేసుకో. ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నాను, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదైనా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దామని. ఏమిటండి మీరు మాట్లాడేది? మెయిన్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే, దాంట్లో అండర్లైనింగ్ పాయింట్ ఏంటి అంటే, నేను మెచ్యూర్డ్ గా చెయ్యను అని నా ఫీలింగ్. అంటే వాళ్ళు అలా క్యూట్ గా చేసి నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని అందులోనే మెచ్యూర్డ్ పర్ఫార్మెన్సెస్ తీసుకొచ్చి వాళ్ళ కెరియర్ ని బిల్డ్ చేసుకున్న విధానం నాకు చాలా ఇష్టం. నాకు అర్థం కాలేదు సార్. కాబట్టి సో ఆలియా భట్ అనగానే నాకు గుర్తొచ్చింది, మన ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? దోలు తీరిపోయింది. నేను మర్చిపోయాను. ఫేస్ తెలుసా? ఎలా ఉంటాడు కనీసం చెప్పండి. అమ్మాయి, ఐ నో గర్ల్. ఓ అమ్మాయా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. పాలిటిక్స్ లో మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా? పాలిటిక్స్ లోనా? ఈ మధ్య ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా యంగ్ వాళ్ళు వస్తున్నారు కదా. చాలా తేడా ఉంది. నేను పాలిటిక్స్ అంతా అసలు సిగ్గుపడ్డారు, మరి బ్లష్ కూడా అయ్యారు. బ్లష్ అయ్యానా? కనిపించేసింది. చెప్పాను అంతే. అంటే అది నాకు ఎవరు లేరా అయితే? లేదు. సో క్రష్ అంటే ఇంకొకటి అడగాలనిపించింది, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? మంచి అబ్బాయి ఎప్పుడు దొరికితే అప్పుడు రీతు. మరి బయట టాక్ ఏంటి, మీకు ఆల్రెడీ మంచి అబ్బాయి దొరికేసాడు అని? మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్.